నవ్వు ఒక భాష. ఆ భాషతో ప్రపంచం మొత్తాన్ని మాట్లాడించిన వ్యక్తి ఎవరో తెలుసా? అతడే చార్లీ చాప్లిన్. మాటలు లేకుండా సంగీతం, హావభావాలతో పేదవాడి బాధను నవ్వుగా మార్చి కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న సినీ చరిత్రలోని అమర కళాకారుడు చార్లీ చాప్లిన్. పేదరికంలో పుట్టి అనాథాశ్రమంలో పెరిగి ప్రపంచ వేదికలపై చప్పట్ల వర్షం పొందిన అతని జీవితం ఒక పోరాటం. ఈ వీడియోలో చార్లీ చాప్లిన్ ఎదుర్కొన్న కష్టాలు, అతను సాధించిన అపూర్వ విజయం మరియు అతని కథ మనకు నేర్పే జీవన పాఠాలను తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్ జననం 1889 ఏప్రిల్ 16న లండన్, ఇంగ్లాండ్లో జరిగింది. తండ్రి చార్లెస్ చాప్లిన్ సీనియర్, తల్లి హన్నా చాప్లిన్. ఇద్దరు స్టేజ్ కళాకారులే. కానీ బాల్యం చాలా కఠినం. తీవ్రమైన పేదరికం. తండ్రి మద్యానికి బానిసై చిన్న వయసులోనే మరణించాడు. తల్లి మానసిక అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. సోదరుడు సిడ్నీ చాప్లిన్. చిన్ననాటి నుంచే సిడ్నీ చాప్లిన్ చార్లీకి మద్దతుగా నిలిచాడు. అతని కెరీర్ ఎదుగుదలకు కీలకంగా నిలిచాడు. పేదరికం, ఆకలి, అనాథాశ్రమాలు అండ్ వర్క్ హౌజుల్లో వారి జీవితం గడిచింది. బాధే అతనికి గురువు. ఇతర పిల్లలు ఆడుకుంటే చార్లీ మాత్రం ఆకలితో ఏడ్చాడు. కానీ అదే ఆకలి అతనిలోని కళాకారుని మేల్కొల్పింది. 5 ఏళ్లకే స్టేజ్పై నిలబడ్డాడు. బాధను నవ్వుగా మార్చడం అప్పుడే నేర్చుకున్నాడు. ఈ అనుభవాలే అతని సినిమాల్లో పేదవాడి గౌరవం, మానవత్వం, ఆశగా మారాయి. చార్లీ బ్రిటన్లోని ఫ్రెడ్ కార్నో కంపెనీలో చేరాడు. అమెరికా టూర్ సమయంలో ఒక వ్యక్తి అతన్ని గమనించాడు. అతడే మాక్సనెట్. అక్కడి నుంచి చార్లీ జీవితం మారిపోయింది. చిన్న టోపీ, విరిగిన షూస్, చేతిలో కర్ర. ఈ రూపం చూస్తే నవ్వొస్తుంది. కానీ లోపల దాగి ఉన్నది పేదవాడి బాధ, మానవత్వం, గౌరవం. అదే ద ట్రాంప్. ప్రపంచం నవ్వింది, కానీ ఆ నవ్వులో కన్నీళ్లు కూడా ఉన్నాయి. ద కిడ్, సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్, ది గ్రేట్ డైరెక్టర్ వంటి సినిమాలతో మాటలు లేకుండానే ప్రపంచాన్ని ఆలోచింపజేశాడు. చార్లీ చాప్లిన్ వ్యక్తిగత జీవితం కూడా అతని సినిమాల్లానే ఆసక్తికరం, వివాదాస్పదం. ఆయన 4 సార్లు వివాహం చేసుకొని 11 మంది పిల్లలకు తండ్రయ్యాడు. మొదటి భార్య మిల్డ్రెడ్ హ్యారిస్తో 1918లో వివాహం జరిగింది. మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. తర్వాత లితా గ్రేతో వివాహం 1924లో జరిగింది. వీరికి 2 పిల్లలు. తర్వాత పాలెట్ గోడర్తో 1936లో వివాహం జరిగింది. ఈమె ప్రసిద్ధ నటి. మోడర్న్ టైమ్స్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. చివరగా ఓలా ఓనీల్తో 1943లో వివాహం జరిగింది. చాప్లిన్ కంటే 36 ఏళ్ళు చిన్నది. అదే అతని చివరి అండ్ అత్యంత స్థిరమైన వివాహం. చార్లీ చాప్లిన్కు మొత్తం 11 మంది పిల్లలు. అందరూ కళారంగంలోనే అడుగుపెట్టారు. చార్లీ చాప్లిన్ తన చివరి రోజుల్లో భార్య ఊహా ఓనీల్ మరియు పిల్లలతో స్విట్జర్లాండ్లో ప్రశాంతంగా గడిపారు. ఇంకా ఆస్కార్ విషయానికి వస్తే, అప్పటికే చాప్లిన్ వయసు 83 సంవత్సరాలు. రాజకీయ వివాదాల వల్ల ఎన్నో సంవత్సరాలు అమెరికాకు దూరంగా ఉన్నాడు. కానీ కాలం అతని విలువను నిరూపించింది. సినిమాను ఒక కళగా మార్చడంలో చార్లీ చాప్లిన్ చేసిన అపూర్వ సేవలకు గాను 1972లో జరిగిన అకాడమీ అవార్డ్స్ వేదికల్లో చార్లీ చాప్లిన్కు గౌరవ ఆస్కార్ అందజేశారు. ఆస్కార్ వేదికపై చార్లీ చాప్లిన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు 12 నిమిషాల పాటు నిల్చొని చప్పట్లు కొట్టారు. ఇది ఆస్కార్ చరిత్రలోనే అత్యంత దీర్ఘమైన స్టాండింగ్ ఓవేషన్. మాటలు లేకుండా ప్రపంచాన్ని మాట్లాడించిన వ్యక్తికి అది ప్రపంచం ఇచ్చిన మౌన గౌరవం. అవార్డు తీసుకున్నప్పుడు చాప్లిన్ భావోద్వేగంతో, ఇంత ప్రేమను నేను ఎప్పుడూ ఊహించలేదు అని అన్నాడు. చార్లీ చాప్లిన్కు ఆస్కార్ అవార్డు అంటే పేదరికంలో పుట్టిన ఒక బాలుడికి ప్రపంచం ఇచ్చిన అత్యున్నత గౌరవం. నవ్వుతో ప్రపంచాన్ని మార్చిన కళాకారుడికి ఆస్కార్ వేదిక ఇచ్చిన శాశ్వత సలాం ఇదే. జీవితం ఎంత కఠినమైనా నవ్వగలిగితే నువ్వే విజేత. చార్లీ చాప్లిన్ జీవితం మనకు నేర్పిన పాఠం ఇది. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.